ఇవాళ ధ్యానము, దేవుడు మనకెందుకు, దేవుడు ఎందుకండి మనకి అనంటే, చాలామంది లేకపోతే బహుమంది విశ్వాసులు కావచ్చు, లేకపోతే ప్రభువుని ఎరుగని వారైనా కావచ్చు. దేవుడు ఎందుకంటే చెప్పేదేంటి అనంటే, అప్పులు తీరటానికి, రోగాలు పోవటానికి, ఇంకా దేవుడు ఎందుకు, ఇంకా ఉద్యోగాలు రావటానికి, ఇల్లు కట్టుకోవటానికి, స్థలాలు కొనుక్కోవటానికి, వీటన్నిటికీ దేవుడు దేనికి? రోజు బిర్యానీ తినటానికి, రోజు కూల్ డ్రింకులు తాగటానికి, దీనికే దేవుడు. అంతేనా కాదంటారు? అబద్ధాలు చెప్పొద్దు మనం దేవుని సన్నిధిలో. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుణ్ణి వెంబడించేది కేవలము దేని కొరకు అంటే శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే మనం వెంబడిస్తున్నాం. దానికి తప్పించి ఇంకో దానికి మనము వెంబడించట్లేదు అని నేను అంటాను. అంటే మీరు అనొచ్చు, కాదు కాదు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. ఒక్కసారి మీరు ప్రభువుని వెంబడించే విషయంలో దేనికి ఎక్కువ స్థానం ఇచ్చారు? ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నాను అని చెప్పి మిమ్మల్ని అడిగితే దేనికి ఎక్కువ మార్కులు పడతాయి? మీ విశ్వాస ప్రయాణంలో, మీ ప్రార్థనా జీవితంలో దేనికి ఎక్కువ మార్కులు పడతాయి? నేను చెప్పడం కాదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. మీ మనస్సులో, మీ హృదయంలో మీకు అది అవగతమై ఉంటుంది. దేనికి ఎక్కువ మార్కులు పడతాయి తెలుసు మనకందరికీ. కొంతమందిని ఇవాళ పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. లూకా సువార్తలో 10వ అధ్యాయము 25వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలని ఆయన శోధించుచు అడిగాను. ఆమేన్. ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ప్రవచనాత్మకంగా ఏవైతే రాయబడి ఉన్నావో అవన్నీ తెలిసినాడే. చివరాఖరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, ఈ లోకానికి సంచరిస్తున్నారు లోకంలో. ఆయన కనబడినప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమడిగాడు? నిత్య జీవానికి వారసును అవ్వాలంటే నేనేం చేయాలి చెప్పు అని అడిగాడు. ఇంకా చూస్తే ప్రియమైన బిడ్డలారా, లూకా సువార్తలో 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయన్ని చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలని ఆయన అడిగాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈయనేమడిగాడండి ఇక్కడ? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసును అవ్వాలంటే నేనేం చేయాలి? ఆమేన్. వీళ్ళిద్దరూ ఆయన ఏమడిగారు? నిత్య జీవము గురించి అడిగారు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా చూస్తే మనము మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయన అడిగాను. అది ఇదిగో ఇంకొకడు వచ్చి నిత్య జీవము పొందుకోవాలంటే నేనేం చేయాలి, ఏ మంచి కార్యము చెయ్యాలి అని ఎక్కడ అడగటం మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళందరూ విశ్వాసులా అవిశ్వాసులా అని అంటే వీళ్ళందరూ కూడా విశ్వాసం లేని వాళ్ళే. కొంతమంది ఆయన పరిశోధించడానికి అడిగారు, కొంతమంది ఆయన పరీక్షించడానికి అడిగారు, కొంతమంది ఆయన శోధించడానికి అడిగారు, రకరకాలుగా అడిగారు. కానీ అడిగింది ఏమో అడిగారు? నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయమంటావు అని అడిగారు. ప్రియమైన బిడ్డలారా, అలాగనే అపొస్తలుల కార్యాలు కనుక మనం చూస్తే 16వ అధ్యాయంలో 30వ వచనం కనుక మనం చూస్తే, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను నేను. అయ్యలారా, రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి? ఇక్కడ ఈయనేం అడుగుతున్నాడు? రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయవాలంటావు చెప్పు. అక్కడ వాళ్ళందరూ ఏమడిగారు? ఈయన అడిగింది, వాళ్ళు అడిగింది ఒకటే. ప్రియమైన బిడ్డలారా, ఇంకా చూస్తే శిలువలో ఆయనతో పాటు వేలాడిన దొంగల్లో ఇంకొక దొంగ ఏమడిగాడు? ఒక దొంగ ఒక రకమైన మాటలు మాట్లాడి ఎటకారంగా ఆయనతో మాట్లాడితే, ఇంకొక దొంగ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిత్యమనితో చెప్తున్నాను గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆ దొంగ ఏమడిగాడు? దేవా యేసయ్య, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకో. ఇలాగా వీళ్ళందరూ కూడా ప్రభువుని ఎందుకని ఈ మాటే అడిగారు? ప్రియమైన సంగమా, అడగచ్చు కదా, చాలా అడగచ్చు కదా.
నిత్య జీవము, నిత్య జీవం. నికోదేము కూడా అడుగుతాడు, అయ్యా నా పరిస్థితి ఏంటి, నాకు ఉందా లేదా నిత్య జీవమైన? యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకరు తనకి తల్లి గర్భంలోకి మళ్ళీ బయటికి ఎట్టాకొస్తాడు అని చెప్పేసి. అంటే వీళ్ళందరూ ప్రభువుని చూసినప్పుడు ఏమడిగారు అని అంటే నిత్య జీవం గురించి అడిగారు. అంటే నిత్యము మరణించిన స్థితిలో ఉండకూడదు. ధనవంతుడు ఎక్కడున్నాడు? మరణించి నరకంలో ఉన్నాడు. నిత్యము నరకంలో ఉండకూడదంటే నేనేం చెయ్యాలి అనేది అడిగారు ఇక్కడ. ఏం చేస్తే నిత్యము నేను నీతో పరలోకంలో ఉంటాను, ఏమి చేస్తే నేను నిత్యము నరకలోకానికి వెళ్ళకుండా నీ దగ్గర ఉండగలను అన్న మాటని ఆయన అడిగారు. అదే శిలువలో దొంగ కూడా అదే మాట, నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకో నాయనా అని మాట అడిగాడు. ప్రియదేవుని బిడ్డలారా, నరకంకి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగారు వీళ్ళందరూ. వీళ్ళెవరైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళ తలంపులు ఏమైనా కావచ్చు, వాళ్ళ ఆలోచనలు ఏమైనా కావచ్చు, ఆయన పక్కన పెట్టేసేయండి. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న, ఆయన ఎదుర్కొన్నప్పుడు, ఆయన కనబడినప్పుడు, ఆయనతో ముఖాముఖి అనుభవం కలిగినప్పుడు, ఆయన పక్కన ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఏమడిగారంటే మనం అడిగి మాత్రం అడగలేదాడు. మనం ఏదైతే అడుగుతామో అది ఏది వాళ్ళకి లేవా కష్టాలు, లేవా వాళ్ళకి ఇబ్బందులు లేవా ప్రియదేవుని బిడ్డలారా? కానీ వాళ్ళు వాటిలో ఏ ఒక్కటి ఆయన ముందు పెట్టల. వాళ్ళ సమస్య నుంచి గట్టెక్కించేయగలడు ఆయన, వాళ్ళ పరిస్థితులను మార్చేయగలడు ఆయన, కానీ వాటిని ఎత్తనే లేదు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నన్నేం చేయమంటావు అన్న ఈ ప్రశ్న యథార్థమైన హృదయంతో ఎంతమంది ఆయన మనం అడుగుంటాం. రోజుకి ఒక్కసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారి కాదు, 10 ఏళ్ళకు ఒక్కసారి అడిగారా? ఈ విశ్వాస ప్రాణంలో అనేక సంవత్సరాలు అయిపోయినాయి, ప్రార్థన జీవితం అనేకమైన సంవత్సరాలు అయిపోయినాయి. ఏనాడన్నా మనము ప్రశ్నించామా? ఏ రోజన్నా మనం అడిగామా, అయ్యా నరకము తప్పించు, నరకంలోనికి వెళ్ళకూడదు నేను, నన్ను ఏం చేయమంటావు ఇవాళ అని అడిగిన పాపాన మనం పోల. ప్రియని బిడ్డలారా, కానీ వీళ్ళందరూ ఆ మాట అడిగారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవము కొరకు పాటుపడే వారిగా ఉండాలి మనము. నిత్య నరకం నుంచి తప్పించబట్టడానికి ఆలోచన కలిగిన వారిగా మీరుండాలిరా బాబు. ఆయన వెంబడిస్తున్నారు, మేము ఏదేదో ఆలోచనతో ఆయన ప్రశ్నించాం, మీరు ఆయన వెంబడిస్తున్నారు, కానీ మీ ఆలోచన దేని మీద ఉండాలి? మీ తలంపులు దేని మీద ఉండాలి? మీ కోరిక దేని మీద ఉండాలి? మీ వాంఛ దేని మీద ఉండాలి? నిత్య జీవం మీద ఉండాలి. నిత్యము జీవించే విధానాల్లో ఆయనతో నిత్యము ఎవరు జీవించగలరు అని అంటే ప్రియదేవుని బిడ్డలారా, పాపములన్నీ దోషములన్నీ కడిగి వేయబడిన వాడు, దోషరహితుడు పాపరహితుడు మాత్రమే నిత్యము జీవములో ఉండగలడు. నిత్య జీవం అంటే నిత్యము జీవములో ఉండగలడు. పాపములు కడగబడిన వాడు, దోషభరితుడు నిత్యము నరకములో ఉండగలడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి మీరు నిత్యము జీవములో ఉండటానికి ఇష్టపడతారా, నిత్యము నరకములో ఉండటానికి ఇష్టపడతారా అని అంటే నిత్యము జీవములో ఉండటానికే మేము ఇష్టపడుతున్నామని చెప్పేసి మాట్లాడతాం. కానీ మన ప్రార్థన, మన విశ్వాసము ఇదంతా కూడా దేన్ని అనుసరించి ఉంటుంది? నిత్య జీవము కొరకు పోరాడి, నిత్య జీవము కొరకు ఆరాటము, నిత్య జీవము కొరకు వాంఛ, నిత్య జీవము కొరకు తృష్ణ మనలో ఏమాత్రం ఉన్నాయా లేవా? అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన నీకు ఇళ్ళు, బంగ్లాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవ్వడానికా? దేనికి వచ్చాడు ఆయన? సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 35వ వచనం, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఆమేన్, హల్లెలూయా. నన్ను కనుగొని వాడు ఏం కనుగొంటాడు? జీవాన్ని కనుగొంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, నన్ను కొనుగొని వాడు ఉద్యోగమును కనుగొనును, రాసుకోండి. నన్ను కనుగొని వాడు బిల్డింగ్లు కొనుక్కొనును, రాసుకోండి. నన్ను కనుగొని వాడు హైటెక్ సిటీలో 1 ఎకరం కొనును, రాసుకోండి. నన్ను కనుగొని వాడు వ్యాపారం, ఆరోగ్యం కాదండి. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొంటాడు.
మనము దేని వెనకాల పరిగెత్తాలో దాని వెనకాల పరిగెడతల్లా. మనకున్న సమస్య ఏంటో తెలుసా? మనం అడ్డదారిలో పోతున్నాం, మనం తప్పుదారిలో పోతున్నాం. మన విశ్వాసం అడ్డదారి పట్టింది, మన విశ్వాసం తప్పుదో పట్టింది. అపవాది ఏం చేసాడు? మనల్ని అట్టా తిప్పి ఇట్లా నడిపిస్తున్నాడు. ఎలాగా? నువ్వు దేవుడినే ప్రార్థన చేస్తున్నాడు, కానీ ప్రభువుని ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రభువుని ఎందుకు పూజించాలి, ప్రభువుని ఎందుకు వెంబడించాలి, ప్రభువుని ఎందుకు విశ్వసించాలి అనేది నిన్ను పక్కగా తప్పించేసాడు అంతే, సైలెంట్గా. సంఘాన్ని, నిన్ను నన్ను కాదు, మొత్తం అందరిని. ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తామని నా కడుపు నొప్పి పోయింది, నా తలనొప్పి పోతుంది, మంచిదే. పోకూడదని కాదు, అది అద్భుత కార్యం కాదని నేను చెప్పను. నాకు ఉద్యోగం వచ్చింది, మంచిదే. నాకు అది వచ్చింది, నాకు ఇది జరిగింది, నాకు ₹1 కోటి లాటరీ వచ్చింది, మంచిదే. దేవునికి స్తోత్రం. ప్రభు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు. కానీ అది కాదు నీకు ప్రభువు వల్ల కలగాల్సింది. ప్రభువు వల్ల నీకు కలగాల్సింది ప్రాముఖ్యంగా జీవము కలగాల. నువ్వు జీవములు ఉండేవాడిగా మార్చబడాల, నిత్య జీవములు ఉండేవాడిగా నువ్వు మార్చబడాల. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవములో నువ్వు ఉండటం అంటే అర్థం, ప్రియదేవుని సంగమా, జీవం మనకెవరు? నేనే మార్గము, సత్యము, జీవము. నువ్వు ఎక్కడ ఉండాలి? నిత్య జీవములు ఉండాలి. అంటే నువ్వు ఎవరిలో ఉండాలి? జీవమైన క్రీస్తులో నువ్వు ఎప్పుడూ ఉండేవాడిగా ఉండాలి. అదే అడుగుతున్నారు వాళ్ళు. నిత్య జీవం, నేను నిరంతరము నీలో ఉండాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నారు. ఇంకా లోపలికి వెళ్తే మనం ఎప్పుడు నేను నీతోనూ నీలో ఉండాలంటే నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అడుగుతున్నారు వాళ్ళు. మనం ఏనాడు ఈ ప్రశ్న ప్రభు నాకెందుకంటే నా విషయం చెప్తాను. అప్పుడెప్పుడు అప్పులు తిప్పలు ఉన్నాను, ప్రభు దగ్గరికి వెళ్ళాం, అప్పులు పోయినాయి. అప్పులు తీర్చడని కాదు, రోగాలు పోవని కాదు, ఉద్యోగాలు రావని కాదు, స్థలాలు ఇల్లు పొలాలు కొనుక్కోరని కాదు, సమస్యలు తప్పించడానికి కానే కాదు. ఉద్దేశ్యం అది కాదు ప్రియమైన బిడ్డలారా. కానీ గురి, లక్ష్యం, ఆలోచన ఇవి లేకుండా మనం చేస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. ఆయన అనుకున్నది ఒకటి, నిన్ను పిలుచుకున్నందుకు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడు. అబ్రహామును పిలిచినట్టుగా పిలుచుకున్నాడు బయటికి, లోకం నుంచి ప్రత్యేకించబడి బయటకు వచ్చి అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? శరీర సంబంధమైన వాటి గురించి ఆయన వెంబడించేవారిగా ఆయన వెనకాల పడి తిరుగుతూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. రొట్టె ముక్కల కొరకు మనం ఆయన వెంబడించే వారికి ఉన్నామేమో జాగ్రత్తగా పరిశీలించుకుంటాం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. కనుగొన్నారా జీవాన్ని? జీవమును కనుగొన్న స్థితి మనలో ఉందా అని అంటే అసలు జీవం అంటే ఏంటో పరిపూర్ణంగా అర్థమే తెలియదు మనకి. ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటాము, ఎప్పుడు కనుగొంటాము, ఎప్పుడు ఆ జీవంలో ఉంటాం మనం. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? నిత్య జీవానికి వెళ్ళాల్సిన వాళ్ళము నిత్య నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నామా? ఆలోచనలో, క్రియల్లో, కార్యాల్లో, ప్రార్థనలో, విశ్వాసంలో, ఆయన వెంబడించే విషయంలో ప్రియమైన బిడ్డలారా. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆస్తిపాస్తులు సంపాదించుకుంటూ, రోజు బిర్యానీ తింటూ, కూల్ డ్రింకులు తాగుతూ ఉండాలని ఆయన అనుగ్రహించబడ్డాడు. ప్రమోషన్ మీద ప్రమోషన్లు కొడుతూ, డాబాల మీద బిల్డింగ్లు కట్టుకుంటూ. అందుకేనా? మనకైతే అందుకే ఉన్నది ఆయన. నిజంగా చెప్తున్నా. ఇందాక మీకు చెప్పాను, మీరు నేను అలాగే వెంబడిస్తున్నామా లేదా అంటే ఒక్కసారి నీ ప్రార్థనలో ఏ అంశాలు పెట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకో. నీ ప్రార్థన అంశాలేంటి? ప్రార్థనలో నువ్వు ఆయనతో మాట్లాడే విషయాలేంటి? ఏనాడన్నా అడిగావా? కానీ వీళ్ళందరూ అడిగారు. సిల్లు దొంగ అడిగేశాడు. చెరసాల అధికారి రక్షణ పొందుకోవడానికి నేనేం చేయమంటావు? బయటకు వచ్చిన తర్వాత చాలా అడగొచ్చు అపోస్తుల్ని, కానీ ఏమడిగాడు? ఏం అడగల. రక్షణ పొందుకోవడానికి ఒక్క ఇన్సిడెంట్ అంతే. చెరసాలలోన ఖైదీలందరూ అక్కడే ఉన్నారు, పొడుచుకోపోయాడు, పొడుచుకోకుండా అపోస్తులు ఆపారు. ఒక్క సందర్భం అంతే. అతను ఏమడిగాడు? రక్షణ పొందుకోవాలి. అంటే రక్షణ ఏంటో ఆయనకి ఎట్టాకర్థమైపోయిందో మరి ప్రియమైన బిడ్డలారా. అంటే ప్రతి ఒక్క మనిషికి లోపల ఏముంటుంది? నరకము నుంచి తప్పించబడాలి. నేను నరకానికి వెళ్ళేవాడిని, నేను నరకపు మార్గంలో ఉన్నాననే ఆలోచన మనము కలిగి ఉన్నప్పుడే అటువంటి ప్రశ్నలు వేయగలం ప్రియమైన బిడ్డలారా. చూస్తే ప్రభు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? తన సొంత కుమారుని అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించారు? ఎందుకు వచ్చాడు ఆయన? క్రిస్మస్ పండగ జరిగించుకోవడానికి. 3:16 చదువు.
ఇంటికి లైట్లు, ఒంటికి లైట్లు, సున్నాలు వేసుకుని బిర్యానీ వండి తినేయడానికి. ప్రియని బిడ్డలారా, కానే కాదు. నువ్వు ప్రభువుని వెంబడించే విధానమే తప్పు. మనం అందరం ప్రభువుని ఎందుకు వెంబడించాలి అనేది తెలుసుకుంటేనే వెంబడించే విధానంలో మార్పు చెందుతాం. మనం నిత్య జీవం కొరకు మనం ఆయన వెంబడించాలి. నిత్య నరకం నుంచి తప్పించబట్టానికి ఆయన మనం వెంబడించాలి. ప్రధానంగా అది ప్రాముఖ్యమైనది. అది దాని కొరకు మాత్రమే ఆయన వెంబడించే వారి ఉంటే అప్పుడు మిగతా అన్ని వెనకాల వస్తాయి. ప్రియని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్తలో ఏమన్నారు? ఆయన తన కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 15వ వచనం చూస్తే, అరణ్యంలో మోషే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్టు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎందుకు ఎత్తబడ్డాడు? నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఎత్తబడ్డాడు ఆయన. నీకు నిత్య జీవం ఇవ్వడానికి, మనకి నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య నరకం నుంచి మనం తప్పించబడని ఆయన ఎత్తబడ్డాడు. ప్రియని బిడ్డలారా, ఆయన వచ్చింది దేనికి? 3:16లో నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన వెళ్ళిపోయింది దేనికి? నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చింది నిత్య జీవం ఇవ్వటానికే, వెళ్ళిపోయింది నిత్య జీవం ఇవ్వటానికే. మధ్యలో వచ్చింది ఏంటిది? తెగులు మనకే. దీని నుంచి బయటికి రావాలి మన ప్రియని బిడ్డలారా. హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఎలా ప్రకటించారు? ఆయన 4వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడం చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది కాబట్టి మీరందరూ ఏమవ్వాలి? మీరు మారు మనసు కావాలి. మీ మనస్సు మార్చుకోండి, మీరు మారండి అంటున్నారు ఆయన. దేని నుంచి మారాలి? శరీర సంబంధమైన ఆలోచన నుంచి, నరక సంబంధమైన తలంపుల నుంచి, నరకపు మార్గాల నుంచి మనసు తిప్పుకుని నా వైపుకు తిరగండి, నిత్య జీవం వైపు తిరగండి. మీ మనసు నిత్య జీవం వైపు తిప్పబడాలి, లేకపోతే మార్చబడాలి మీరు. ప్రియని బిడ్డలారా, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి? సర్దుకోండి. ఇంకా ఎన్నాళ్ళు అయిపోయింది. ఆ దినాలు దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు ఆయన. ప్రియని బిడ్డలారా, ఇక పెట్టే వేళ సర్దుకోండి, పరలోక రాజ్యం వచ్చేసింది. ఇక మీరందరూ ఏమవ్వాలి? సిద్ధపడాలి. పరలోక రాజ్యంలో చేర్చబడటానికి మీరు సిద్ధపడాలని ప్రభువు చెప్తున్నాడు. ఆయన సువార్త ప్రకటన దేని కొరకు చేశాడు? ఆయన మాటలు దేని కొరకు? ప్రప్రథమంగా ఆయన 40 దినాల ఉపవాస ప్రార్థన, అటు పిమ్మట అపవాది చేత శోధించబడిన పిమ్మట ఆయన సువార్తను ప్రకటిస్తూ పలికిన మాట. పరలోక రాజ్యం సమీపిస్తున్నది కాబట్టి మారు మనసు పొందండి. ఎందుకని మారు మనసు పొందాలి? పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది కాబట్టి. నువ్వు మారు మనసు పొందితే నేను ఎక్కడికి తీసుకెళ్తాను? తాజ్మహల్ చుట్టానికి కాదు, ఈఫిల్ టవర్ చుట్టానికి కాదు, లేకపోతే మన దగ్గర అంబేద్కర్ బొమ్మ చుట్టానికి కాదు. పరలోక రాజ్యం చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీరు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారా పరలోక రాజ్యాన్ని చూడటానికి? ఏనాడన్నా సిద్ధపడ్డా మనం పరలోక రాజ్యాన్ని చూడటానికి? పరలోక రాజ్యాన్ని ఒక్కసారి చూపించు ప్రభు. నేనడన్నా ప్రార్థనలో ఎక్కడన్నా నీ బతుకులో, నా బతుకులో, ఇన్ని సంవత్సరాల విశ్వాసంలో ఏ నాడన్నా అడిగిన పాపాన పొయ్యవా? పరలోక రాజ్యం ఒక్కసారి చూపించు ప్రభు అని. లేదు, మా అబ్బాయి అమెరికాలో ఉంటే ఒకసారి అమెరికాలో రోడ్లు ఎట్టుంటే ఒకసారి నాకు చూపించు. ఇది ఏనాడని అడిగామా? ఆయన వచ్చింది దేనికి? నీ అప్పులు తీర్చడానికి, నీ రోగాలు తీర్చడానికి కాదు. అవి పోతాయి. అవి ఆటోమేటిక్గా ఫోన్ కొంటే ఫోన్తో పాటు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఎట్టాగుంటాయో అలాగే ఆయన విశ్వాసం నుంచి నిత్యజీవం గురించి కనుక ఆయన వెంబడిస్తే ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. దాన్ని నువ్వు కొనుక్కోని అవసరంలా. ఆ యాప్స్ అన్నీ దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. నువ్వేం కొనుక్కోని అవసరంలా. ప్రీతిని పెట్టాలి, నువ్వు ఫోన్ కొనుక్కుంటే చాలు, అందులో వచ్చేస్తాయి. ప్రియదేవుని సంగమా, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది కాబట్టి మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మీరు పరలోక రాజ్యానికి వెళ్ళే ఆలోచనలో మీరు ఉండాలి.
పరలోక రాజ్యం సమీపిస్తుందంటే మీరు ఎట్లా ఉండాలి? మీరు పరలోక రాజ్యానికి చేరే విషయంలో ఆలోచన కలిగిన వారిగా, పరలోక రాజ్య మార్గంలో నడిచేవారిగా, పరలోక రాజ్యానికి చేర్చే విధానాల్లో విశ్వాసం మీరు ఉండేవారిగా ఉండాలి అని చెప్తాను. అందుకనే మనస్సు మార్చుకో. ఎన్నాళ్ళు నిన్ను పరలోకానికి చేర్చే మార్గంలో నువ్వు లేవు, పరలోకానికి చేర్చే ఆలోచనలు నువ్వు లేవు, పరలోకానికి వెళ్ళే తలంపులు నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళే తలంపులు ఉన్నావు? నరకానికి వెళ్ళే తలంపులు. దేనికి వెళ్ళే మార్గంలో? నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావు. కేవలం నరకానికి వెళ్ళే విధానాల్లోనే మనం ఉన్నాం. అందుకని మనం ఏనాడు నిత్య జీవాన్ని నాకు ఇవ్వయి అని అడగలేదు. అలాగనే నిత్య జీవంలో నిల్చుండేట్టుగా నాకు కృప దయచేయ ప్రభువా అని అడగలేదు. అలాగనే పరలోక రాజ్యాన్ని చూపించయ్యా అని అడగలేదు మనం. ప్రియమైన బిడ్డలారా, నేను అంటం కాదు, వాక్యంలో ప్రభు మనతో మాట్లాడటం కాదు. నీ ప్రార్థన జీవితం, నీ కోరిక, నువ్వు కూర్చుంటే, నుంచుంటే, మాట్లాడుతుంటే, నడుస్తుంటే, పడుకుంటే నీ ఆలోచన ప్రభువుతో ఎట్లాగుంది? నువ్వు ఏమేమి అడుగుతున్నావు? ప్రార్థనలోనే మాత్రం కాదు కానీ ప్రతి చోట, ప్రతిసారి ప్రభువు గుర్తుకు రాగానే ఏమడిగావు? ప్రియమైన బిడ్డలారా, దాన్ని బట్టి మనం ఏ దారిలో ఉన్నామనేది మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఏ దారిలో ఉన్నామంటారు? మనం పరలోక రాజ్యానికి వెళ్ళే దారిలో ఉన్నారా? ఏనాడన్నా అడిగావా? పరలోక రాజ్యాన్ని చూపించు ప్రభు అని, అక్కడ నా స్థలాన్ని చూపించు ప్రభు అని అడిగితే ఎన్నిసార్లు అడిగి ఉంటాం? 100 సార్లు ప్రార్థన చేస్తే ఎన్నిసార్లు అడిగారు? అడిగాను అంటున్నారు కదా. ఎన్నిసార్లు అడిగారు? ద లీస్ట్ అడిగావు, ఇచ్చేస్తాడు. ద లీస్ట్ అడిగి ఇచ్చేస్తాడా? సరి చేసుకో. 1000 సార్లు ప్రార్థన చేస్తే నిత్యం గురించి అడగాల. అప్పుడు నువ్వు పరలోక మార్గంలో ఉన్నట్టు, నేను మీరు. ఎందుకని? ఆయన పంపబడింది నిన్ను పరలోకానికి చేర్చడానికి, ఆయన వచ్చింది నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి. అంతే. దాని వెనకాల మిగతా వస్తాయి. ప్రియమైన బిడ్డలారా, ఆయన శిష్యులు పంపించాడు. ఏం చెప్పారు? ఆయన రోగుల్ని స్వస్థపరచండి ఇవన్నీ చెప్పారు. కానీ దీనికంటే ముందు ఇంకో మాట చెప్పారు ఆయన. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, 7వ వచనం కనుక మనం చదువుకుంటే, ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనస్సు పొందుకోండి. ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు మీరేం చేయాలి? చూస్తా కూర్చోవాలా? ఇప్పుడు మీరేం చేస్తారు? అంటే మీ పెట్టే బెడని సర్దుకుని చేతితో పట్టుకుని ఉంటారు. రిజర్వేషన్ అయితే నీ భోగి ఎక్కడ వస్తుందో అక్కడే నుంచుంటావు. సిద్ధపడు అని అర్థం. ఎక్కడికి? పరలోక రాజ్యంలోనికి ఎంటర్ అవ్వటానికి సిద్ధపడు. పరలోక రాజ్యం యొక్క ఎంట్రీ కొరకు అవసరమైన అర్హతని, యోగ్యతని సంపాదించుకో అని అడుగుతున్నాడు ప్రభు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన మనకందరికి భర్త అయి ఉన్నాడు. భర్త అయినవాడు ఏం కోరుకుంటాడు? 54వ అధ్యాయము యెషయా గ్రంథం 5వ వచనం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృజించిన వాడు నీకేమై ఉన్నాడు? నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉంటుంది. మనం సృజించిన మన భర్త ఎక్కడున్నారైనా? పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? నరకలోకంలో. కుదురుతుందా? ఆయన పరలోకంలో, ఆయన భార్య నరకలోకంలో. ఎవడు ఒప్పుకుంటాడు? ఎవరు అంగీకరిస్తారు? భర్త ఎప్పుడు ఏం కోరుకుంటాడు? తన భార్య తనతోనే ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తూ ఉంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఇంకా ఏమన్నా మనకి ఇటువంటి సూచనలు ఏమైనా చూపించారా? మనము ఆయన నుంచి కోరుకోవాల్సింది ఏంటిది? నిత్య జీవము, పరలోక ప్రవేశము. ఇవి రెండే ఆయన దగ్గర నుంచి మనం ఆశించాల్సింది బలంగా, ప్రధానంగా, ప్రాముఖ్యంగా. ఇంకా చూస్తే మనము ప్రియమైన బిడ్డలారా, ఆయన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశారు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 5 వరకు చూస్తే, 3వ దినమున గలీలీలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదన్ను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన మొట్టమొదటి సూచక్రియ చేయటానికి
ఎందుకని వివాహాన్నే ఎంచుకున్నారు? ఇంకెక్కడైనా చేయొచ్చు కదా, ఏదైనా సూచక్రియ చేయొచ్చు కదా. ఎందుకని వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చే సూచక్రియ. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నీతో వివాహము జరిగించుకోవాలని వచ్చాడు ఆయన. మనకున్న సంబంధం ఏదైనా వాళ్ళలో తెగిపోయింది, ఆ వివాహ బంధం. ఆ బంధాన్ని మరలా పునరుద్ధరించటానికి, ఆ బంధాన్ని మరలా నేను కలిగి ఉండటానికైనా మొట్టమొదటి సూచక్రియ వివాహంలో చేశారు ఆయన. ఆయన దేనికి వచ్చాడు? మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? పరలోకానికి. ఎందుకని మనం అందరం ఆయనకి భార్యగా ఉన్నాం ప్రియమైన బిడ్డ. అంటే శరీర సంబంధమైన భార్యలు కాదు ఇక్కడ, ఆత్మ సంబంధమైన భార్యలు. శరీర సంబంధమైన విధానాల్లోనికి వెళ్ళకూడదు మనం ఇక్కడ ప్రియమైన సగమ. ఆత్మ సంబంధమైన విధానాల్లో ఆత్మ సంబంధమైన శరీరాలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, క్రియలు, కార్యాలను జరిగించటానికి మొట్టమొదటి సూచక్రియ అక్కడ జరిగింది ప్రియమైన బిడ్డలారా. ఆ సూచక్రియలు ఏం చేశారు? ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చటం చూస్తాం. 26వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. ఏ రక్తం ఇది? ఆయన పాత్రను ఎత్తుకున్నాడు. ఆ పాత్రలో ఏముంది? ద్రాక్షారసం. ద్రాక్షారసము దేనికి సూచన? రక్తానికి సూచన. ద్రాక్షారసం మార్చబడి ఏం పోయాలి? నీళ్లు పోయాలి. ఆయన శిలువ వేలాడినప్పుడు పక్కలో బల్లె పొడిచినప్పుడు ఏమొచ్చింది బయటికి? నీరు, రక్తం. ఇప్పుడు ఆయన దేనికి వచ్చాడు? ఆయన రక్తములు నిన్ను పరిశుద్ధపరిచి నీ పాపాలన్నిటికీ పరిహారంగా ఆయన తన రక్తాన్ని చెందించి, రక్తము చేత నిన్ను ప్రోక్షించి, నీ మీద పరిశుద్ధమైన జలమును చల్లి, నీకు నూతన మనస్సును, నూతన ఆత్మను నీకు దయచేయటానికి వారి మీద నా పరిశుద్ధ జలమును చల్లుదును అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. వారిని పరిశుద్ధపరుస్తానంటాడు ఆయన ప్రియమైన బిడ్డలారా. అలాగన మొట్టమొదటి అద్భుత కార్యం, అలాగనే శిలువలో ఆఖరి అద్భుత కార్యం ప్రియమైన బిడ్డలారా, రక్షణ. మనమందరము నిత్య జీవానికి వెళ్ళాలి, నిత్య నరకము నుంచి తప్పించబడాలి. భర్త అయిన ఆయనతో మనము సదాకాలము నిలిచి ఉండటానికి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, అది విషయం. మొట్టమొదటి సూచక్రియ నిత్య జీవానికి నిన్ను చేర్చడానికి అవసరమైన సూచక్రియని అక్కడ చేసి చూపించారు. పరలోకానికి నిన్ను చేర్చడానికి అవసరమైన సూచక్రియని ఆయన అక్కడ పెళ్లిని ఒక వేదిక చూపించి మనకు కనపరిచాడు ప్రియమైన బిడ్డలారా. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది 19:7. అప్పుడు గొప్ప జనసమూహమును శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చినది, ఆయన తన భార్య తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ని మహిమపరచమని చెప్పగా వింటిని. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎందుకున్నాం ఇక్కడ? మన ప్రభుతో మనకి వివాహం జరగటానికి ఉన్నాం ప్రధానంగా. అందుకే నేను మిమ్మల్ని ఏం చేశానంటే పౌలు గారు, కన్యకగా నేను మిమ్మల్ని దేవునికి ప్రధానము చేశాను అంటాడు. ప్రియమైన సంగమా, మనము ప్రధానము చేయబడ్డ కన్యకలము కాబట్టి కన్యకలమైన మనము బుద్ధి లేని కన్యకల్లాగా ఉండకూడదు, బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండాలి. నీవు దేవుణ్ణి దేని కొరకు వెంబడించాలి? ఎన్నాళ్ళు మీరు దేని కొరకు వెంబడించలేదు దాని కొరకు వెంబడించండి. ఎన్నాళ్ళు మీ ప్రార్థనా జీవితంలో దేన్నైతే అడగలేదు అది అడగటానికి వెంబడించండి. నిత్య జీవాన్ని నాకు ఇవ్వు ప్రభువా, పరలోకానికి నన్ను చేర్చుకో ప్రభువా అని ఏనాడు అడిగిన పాపాన పోలా. పరలోకాన్ని చూపించు ప్రభువా అని అడిగిన సందర్భం లేదు. నిత్య జీవానికి నడిపించబడే స్థితిలో ఉన్నానా లేదా ప్రభువా అన్న మాటలు లేవు మన ప్రార్థనలో, మన ఆలోచనలో. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయను? వీళ్ళందరూ అదే మాట ప్రియమైన బిడ్డలారా. ఏనాడన్నా మన ప్రార్థన జీవితంలో ఇది అడిగామా అనేది ప్రశ్నించుకోండి ప్రియమైన బిడ్డలారా. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందుమా, ఇదే ధ్యాస. మనము ఆయనకి భార్యలుగా మనం ప్రదానం చేయబడ్డాం, కన్యకలం మనం అందరము. అందుకనే పరలోక రాజ్యం దేంతో పోలుందంటే ఒక వివాహాన్ని చూపిస్తాడు ఆయన. ఇదిగో వివాహం విందు భోజనం ఏర్పాటు చేశాను, వివాహానికి పిలవండి అందరినీ.
కానీ అందరూ వచ్చారా? మళ్ళంటేలే ఒకడు గేదెను చూసుకుంటున్నాడు, ఒకడు మేకను చూసుకుంటున్నాడు, ఒకడు పొలం చూసుకుంటున్నాడు, ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒకడేమో పెళ్లి చేసుకుంటాడు, ఇంకోడేమో సచ్చిన అమ్మానని పాతేసుకుంటున్నాడు. మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటాడు. నువ్వైతే నన్ను వెంబడించు. ప్రియదేవుని బిడ్డలారా, పరలోకము ఒక పెళ్లితో, పరలోక ప్రవేశము ఒక వివాహంతో ఆయన పోల్చి చూపించారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, దాని కొరకు మనం ఉన్నాం ఇక్కడ. ఆయనతో పెళ్లి జరిగించే విధానంలో, ఆయన పెళ్లి చేసుకునే గుణలక్షణాలు, ఆయనతో సహవాసం చేయగలిగే గుణలక్షణాలు మనకున్నాయా? తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచాడంట ఆయన. కానీ మనం ఆయనతో సహవాసం చేస్తున్నామా, లేకపోతే అవసరాలు తీర్చుకుంటున్నామా? సహవాసం ఎక్కువ ఉందా, అవసరం ఎక్కువ ఉందా? సహవాసం తక్కువైపోయింది. సహవాసం అంటే 34 గంటలు ప్రార్థన చేయడం కాదు. సహవాసం అంటే 36 గంటలు 365 రోజులు ఉపవాసం ఉండటం కాదు. సహవాసం అంటే తత్వంలోనికి మార్చబడటం. గుర్తుపెట్టుకోండి, సహవాసం అంటే ఆయన తత్వంలోనికి, ఆయన గుణగణాలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపుల చేత నిండారుగా నింపబడటం. అది తత్వం, అది సహవాసం. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆయనలాగా మార్చబడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన వివాహం చేసుకోవడానికి యోగ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ లోకం నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగం రావచ్చు, ప్రార్థన చేస్తే బిల్డింగ్ కట్టవచ్చు, ప్రార్థన చేస్తే అప్పులు పోవచ్చు, ప్రార్థన చేస్తే రోగాలు పోవచ్చు, కానీ అది లేదు. మనమందరము గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడే వారం. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశారు? వివాహంలో చేశాడు. ఏ సూచక్రియ చేశాడు? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. నీరు నిన్ను పరిశుద్ధపరచు జలము, నీకు నూతన మనసునిచ్చే జలము, ప్రోక్షణ జలము. రక్తము నీ పాపాలు కడిగటానికి ఆయన చిందించిన విమోచన క్రయధనము. ప్రియదేవుని బిడ్డలారా, ద్రాక్షరసము రక్తమైనది, పరిశుద్ధ జలముగా నీళ్లు కనబడుతున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే విషయం అక్కడ కనబడతా ఉంది, సిరులో పక్కలో పొల్లే పొడి ద్వారా ఆఖరి రక్త పొట్టు వరకు మన కొరకు ఆయన చిందించాడు. కాబట్టి ఈ మొట్టమొదటి సూచక్రియను బట్టి నీకేమర్థమైంది? నీకు ఆయనకి పెళ్ళి అవ్వాలి. పరిశుద్ధ ఆత్ముడా అని పాడతాం పాట. యేసు పంపిన వాడవు నీవేగా అని పాడుతూ యేసులో ఉండాలని, యేసులాగా నా ఆశయా, నేను సాతాన్లాగా మారుతున్నాను, దెయ్యంలాగా మాట్లాడుతున్నాను, నన్నెవడు విడిపిస్తాడయ్యా, నన్ను విడిపించు నా యేసయ్యా. దురాత్మ చేత నింపబడ్డాను, దుష్టాత్మ చేత నింపబడ్డాను, దుష్ట మాటలు, దురాత్మ మాటలు మాట్లాడుతున్నానయ్యా. ఈ పాట పాడాలి, ఇది కరెక్ట్. అంతేనా? ఏ భేదం లేదు, అందరం నువ్వైనా నేనైనా. అర్థమైందా? అందరము అదే. నీ నోట్లో ఎప్పుడైనా సత్యం అన్న మాట వచ్చిందా? సావరా ఇల్లన్నావా? మరి నువ్వు దెయ్యం కాక ఇంకేంటి? దేవుడు ఎప్పుడన్నా మాట అంటాడా? దెయ్యమే మాట అనేది. నీతోటి ఆ మాట అనిపించేది దెయ్యం. ప్రియదేవుని బిడ్డలారా, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వదలదు. అది మీరు వదలడానికి మీరు ఇష్టపడలా. ఎందుకని మీకు నిత్యజీవం కాదు, మీకు పరలోకం కాదు, మీకు నిత్య నరకం, నరకలోకం ఇవి కావాలి. అందుకని ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మొట్టమొదటి సూచక్రియ వివాహము, రక్షణ, విమోచన, దీని అనుసరించిన సూచక్రియ చేశాడు ఆయన అక్కడ. ప్రియదేవుని బిడ్డలారా, మరియమ్మ వచ్చి ఏమంటది? అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే ఆయన ఉన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. అంటే అర్థం ద్రాక్షరసం రక్తానికి సూచన, నీరు పరిశుద్ధ జలానికి సూచన. నాకు ఇంకా టైం ఉంది, శిలువలో వేడాల్సిన సమయం, శిలువ కొట్టబడాల్సిన సమయం ఇంకా రాలేదమ్మా, ఇది నీ గడియ అంటాడు. అంధకార సంబంధమైన గడియ పట్టుకుని తీసుకెళ్ళు అంటాడు. ఇంకా నా గడియ, మై టైమ్ హ్యాస్ నాట్ ఎట్ కమ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే అర్థం శిలువలో శిక్ష అనుభవించడానికి ఇంకా సమయం రాలేదు అన్నట్టుగా అక్కడ చెప్తున్నాడు. అదే సూచక్రియ అక్కడ చేశాడు ఆయన. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని ఇది నీ గడియ అంటాడు. ఇస్కరియోతు యూదా వచ్చి పట్టుకునేటప్పుడు ఇది అంధకార సంబంధమైన ఆ శక్తిని అనుసరించిన గడియ
కానివ్వు అంటాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభువుని దేనికి వెంబడించాలి? పరలోకానికి వెళ్ళడానికి వెంబడించాలి. ఇంకా దేనికి వెంబడించాలి? ఆయనతో వివాహం జరిగించబడటానికి వెంబడించాలి. ఇంకా దేనికి వెంబడించాలి? ఆయనలాగా మార్చబడటానికి వెంబడించాలి. ఇంకా దేనికి వెంబడించాలి? ఆయనలో మమేకం నిత్య జీవము చేత నింపబడటానికి మనం వెంబడించాలి. నిత్య జీవములో ఉండటానికి మనం వెంబడించాలి. ప్రియమైన బిడ్డలారా, రైట్. ఇంకా ముందుకు సాగుదాం ప్రియమైన సంగమా. యోహాను సువార్త 4వ అధ్యాయము 53, 54. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. రెండవ సూచక్రియ ఏం చేశాడు? మొట్టమొదటి సూచక్రియ ఏం చేశారు ఆయన? నీరు, ద్రాక్షారసం, రక్తము, నీరు. ఇక్కడ రెండవ సూచక్రియ చచ్చినవాడు తిరిగి లేచాడు. మనం అందరం ఎక్కడ ఉన్నాము? మరణమై నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళం. మనల్ని అంతా ఏం చేశాడు ఆయన? క్రీస్తుతో పాటు మనల్ని ఆయన బ్రతికించాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ సూచక్రియ ఏదైనా చేయొచ్చు కదా. కుష్టి వ్యాధిగ్రస్తుని స్వస్థపరచచ్చు కదా, లేకపోతే పేతురు అత్తను స్వస్థపరచచ్చు కదా, లేకపోతే పాపంలో పట్టబడి స్త్రీని విడిపించే విషయంలో, లేకపోతే రోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచే విషయంలో ఎన్నో సూచక్రియలు. కానీ ఇక్కడ యోహాను స్పెసిఫిక్గా రాస్తున్నాడు ఏమని? ఇది రెండవ సూచక్రియ. మొట్టమొదటి సూచక్రియ నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు, నిన్ను పరలోకాన్ని తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు, దాని కొరకై రక్తాన్ని చిందించేవాడుగా ఉన్నాడు, నీతో వివాహం చేసుకోవడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నువ్వు సిద్ధపడు. మొట్టమొదటి సూచక్రియ. రెండవ సూచక్రియ, నువ్వు కనుక సిద్ధపడితే నువ్వు చచ్చిపోయినా కానీ ఆయన విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకుతాడు. నా యందు విశ్వాసం ఉంచివాడు చచ్చిపోయినా బ్రతుకుతాడు. నేను ఇచ్చిన నీళ్ళు వాళ్ళు నిత్య జీవపు ఓటలు ఊరిటి బావుల్లాగా ఉంటాయని చెప్పేసి మాట్లాడతాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకని రెండవ సూచక్రియ ఏం చేశాడు ఆయన? చచ్చిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించడం మనం చూస్తూ ఉంటాం. రోగంలో ఉన్న వ్యక్తిని స్వస్థపరచడం. చచ్చిపోయాడు అనుకుంటారు, కానీ అక్కడ ఏం జరిగింది? ప్రియమైన బిడ్డలారా, అలాగున ఆయన మన ఎదుట ఆయన సూచక్రియలు అలాగుంచుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, హల్లెలూయా. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు ప్రభు దేనికి వచ్చాడు? అప్పులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు, ఆస్తులు, స్థలాలు, పొలాలు వీటికి రాలేదు. నీ సమస్యలు తీర్చడానికి ఆయన రాలా. నువ్వు తీర్చుకోలేని సమస్య ఒకటి ఉంది. నరకం తప్పించుకోలేని సమస్య, మరణ భయములు మనకుంది. జీవితకాలం అంతా మరణ భయం చేత మనం బంధించబడి ఉన్నాం. ఆ మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. మరణ వేదనలు అనుభవించాడు. మరణ భయం నుంచి మనల్ని తప్పించాడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, అందుకని రెండవ సూచక్రియ ఇది. 12వ అధ్యాయం మత్తయి సువార్త 39. వ్యభిచారులైన చెడుతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించి ఏ సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. ఇక్కడ ఏ సూచక్రియ గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన పునరుద్ధానమును గురించిన సూచక్రియ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రియమైన బిడ్డలారా, యోనా ఎలాగైతే చేప గర్భం నుంచి బయటకు వచ్చాడో అలాగే నేను కూడా భూగర్భంలో నుంచి బయటకు వస్తానని సూచక్రియ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి గుర్తిరుగుతాం ప్రభు ఎవరో. యోహాను సువార్త రాసిన దాని ప్రకారం 7 అద్భుతాలని ఉంటాయి, కానీ ఆయన చేసిన సూచక్రియలు కనుక లెక్కేసి కడితే ఈ భూమండలమైన సరిపోతుందని చెప్పేసి యోహాను అక్కడ మాట్లాడటం మనం చూస్తాం. ప్రియదేవుని సంగమా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను మాట్లాడుతూ 21-25 వచనంలో యోహాను సువార్తలో అనేకమైన సూచక్రియలు ఉన్నాయి, కానీ అవన్నీ రాయటానికి పుస్తకాలు కాదు, ఈ భూమండలమే సరిపోదంటాడు. కాబట్టి ఇవాళ ఎందుకని ఇవన్నీ తెలుసుకున్నాం మనం? నువ్వు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావో, ప్రభు నిన్నెందుకు పిలుచుకున్నారో, ప్రభువుకి నీ పట్ల చిత్తమేంటో, నీ పట్ల ఆయనకున్న ఆలోచన ఏంటో నేను తెలుసుకోకపోతే ఎటుపోతాం? దొడ్డిదారి, అడ్డదారి, ఆ దారి, ఈ దారి, డొంకదారి. ఇంకా మన మార్గాలు సరళంగా ఉండవు. కొండలుంటాయి, గొట్టలుంటాయి, ముళ్ళుంటాయి, తుప్పలుంటాయి, అన్నీ వచ్చేస్తాయి మీదకి. ప్రాముఖ్యంగా నేను దేనికి వెంబడించాలి? ఆయన్ని నిత్య జీవము కొరకు వెంబడించండి. తర్వాత ఇంకా దేని కొరకు వెంబడించాలి? ఆయన
పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, రెడీగా ఉండి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవటానికి. దీని కొరకు మారు మనసు పొందు. దీని కొరకు ప్రభు వచ్చాడు. తన కుమారు ద్వారా అనేకులు రక్షణ పొందుకోవటానికి. ఆయన వచ్చింది నిత్య జీవం పొందుకోవటానికి వచ్చాడు. అందుకనే ఆయన 1 యోహాను పత్రిక 2:25 చూడండి ఒకసారి. నిత్య జీవము అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మనకేం వాగ్దానం ఇచ్చాడు ఆయన? నిత్య జీవము అనుగ్రహిస్తానన్నది మనకిచ్చిన వాగ్దానము. అపోస్తుల కార్యము 13:48 ఆఖరుగా. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అది నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావా లేదా? విశ్వాసం ఉంచిన వారు దేని కొరకు విశ్వాసం ఉంచారంట? బిల్డింగ్ల కొరకు, ఉద్యోగాల కొరకు, రోగాల కొరకు, అప్పుల కొరకు, వీటి గురించా? శరీర సంబంధమైన వాటి కొరకు కాదు ప్రభు ఉన్నది. శరీర సంబంధమైనవి కావాలంటే ప్రభువే అవసరంలా. ఏ బొమ్మ దగ్గరికి వెళ్ళినా, కర్ణపైసా దగ్గరికి వెళ్ళినా చేసేస్తుంది. అద్భుతం. ప్రియదని పెట్టారా? మోషేతో పాటు అద్భుతాలు ఎవరు చేశారు? వాళ్ళు చేశారు అద్భుతాలు. ఈయన కర్ర పడితే పాము అయింది, వాళ్ళు కర్ర పడితే పాము అయింది. వాళ్ళు చేస్తారు అద్భుత క్రియలు, ఆశ్చర్యకార్యాలు. అద్భుత క్రియలు, ఆశ్చర్యకార్యాలు కావాలంటే దేవుడు చేస్తాడు. దేవుడు చేసింది శాశ్వతంగా ఉంటుంది. దెయ్యం కూడా చేస్తాడు అద్భుత క్రియలు, ఆశ్చర్యకార్యాలు. కానీ ఎట్లా ఉంటాయి? ఉంటాయి. కానీ నీ జీవితంలో అద్భుతం చేసి అద్భుతం వెనకాల ఇంకొక దాన్ని కూడా పంపిస్తాడు. అద్భుతాన్ని పొందుకున్న సంతోషం, అద్భుతాన్ని అనుభవించిన సంతోషం గడిచిపోకముందే ఇంకోటి వచ్చి కాటేస్తుంది. ఎందుకని ఇంకోటి వచ్చి కాటేస్తుంది? మళ్ళీ నువ్వు వెళ్ళాలి గడి దగ్గరికి. మళ్ళీ నువ్వు వెళ్తేనే అడిగి డబ్బులు. ఆడి దగ్గరికి వెళ్ళిన అద్భుతాలు జరుగుతాయి. కానీ వెళ్ళామనుకో, అద్భుతంతో పాటు శాపం కూడా నీ వెనకాలే ఉంటుంది. అద్భుతం వెనకాలే శాపాన్ని పంపిస్తాడు. అద్భుతం వెనకాలే కష్టాన్ని పంపిస్తాడు. ప్రియని పెట్టాలి. ఈ అద్భుతం ముచ్చట తీరిపోగానే ఈ శాపం ఈ మీద పడుతుంది. కానీ ప్రభు అలా కాదు. ఆయన చేసింది స్థిరంగా ఉంటుంది. ప్రియని పెట్టారా? ఎందుకని నాన్న ఏ చెప్పాను ఈ మాట అంటే, కర్ణపిశాచి కూడా అద్భుతాలు చేస్తాడు కాబట్టి తాయెత్తులు కడతాను, తాయెత్తు కట్టించుకున్నాను. వెళ్ళి తాయెత్తు కట్టించేసుకున్నావు అనుకో, తాయెత్తు కడితే నీ రోగం పోతుంది. కానీ రోగంతో పాటు ఇంకోటి వస్తుంది. ఒక్కదాంతో వదలండి నిన్ను. నీ జీవితాంతా ఆడు చుట్టూ తిరగాల్సిందే తాయెత్తులు కట్టించుకోవడానికి. గుర్తుపెట్టుకో. కానీ మన ప్రభు తాయెత్తులు తెంపేవాడు. మళ్ళా తాయెత్తు అవసరం లేకుండా చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది గుర్తెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ మాట చెప్పగానే మీరు తాయెత్తులు కట్టించుకుంటారేమో నేను నా భయం. ఎక్కడంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం అక్కడ వెళ్ళి తాయెత్తు కడితే అయిపోయింది. అది మేము పట్ అప్పులు పోయినాయి అంతే అనుకోవడానికి లే. అప్పులు పోతాయి, తర్వాత రోగం వస్తుంది. అప్పు పోవడంతో పాటు ఏం పంపిస్తాడు? రోగాన్ని పంపిస్తాడు వెనకాలే. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళాలి. నిధులు పెట్టారా? ఎట్లా ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేనికి విశ్వసించాం మనము? నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు విశ్వసించిరి. నువ్వు విశ్వాసం ఉంచావు నీ అప్పుల గురించి, నీ విశ్వాసం తప్పు. నీవు విశ్వాసం ఉంచావు నీ ఉద్యోగాల గురించి, నీ విశ్వాసం తప్పు. నీ విశ్వాసం ఉంచావు రోగం గురించి, తప్పు. నీ విశ్వాసం ఉంచావు డాబా గురించి, తప్పు. నీ విశ్వాసం ఉంచావు సమస్యలు తప్పించబడానికి, తప్పు. ఇవన్నీ అసలైన విశ్వాసం కాదు. నిత్య జీవము కొరకు విశ్వసించిందే విశ్వాసం. పరలోక రాజ్య ప్రవేశము కొరకు నమ్మిందే విశ్వాసం. అంతే. ఆయన అందుకే వచ్చాడు. ఇక్కడికి వచ్చి నీ ఇల్లు కట్టడానికి తాపి మేస్త్రిలాగా, నీ ఆర్థిక సమస్యలు తీర్చడానికి బ్యాంకు లాగా, నీ రోగాలు తీర్చడానికి మల్టీ స్పెషాలిటీ డాక్టర్ లాగా, నీ సమస్యలు తీర్చడానికి పోలీస్ ఆఫీసర్ లాగా, రాజకీయ నాయకుడిలాగా, పెద్ద మనిషిలాగా ఎవ్వరూ చేయలేని పని చేయడానికి వచ్చాడు ఆయన. నిన్ను మరణం నుంచి తప్పించాలి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలి. అందుకు వచ్చాడు ఆయన. కాబట్టి దాన్ని పట్టుకుందాం. దానిని పట్టుకుని మనం పరిగెడదాం. మొదట నా రాజ్యాన్ని ఎత్తుకో. నేను ఎందుకు వచ్చాను అది తెలుసుకో. అప్పుడు డిఫాల్ట్గా ఎన్ని వచ్చేస్తాయి. యూట్యూబ్ వచ్చేస్తుంది, దాంట్లోనే మెసేజ్ యాప్ వచ్చేస్తుంది. ఇంకా ఎన్ని యాప్లు ఉంటాయో ఫోన్ కొంటే అన్ని యాప్లు ఉంటాయి.
లేని యాప్లు కూడా ఇన్స్టాల్ చేసుకోండి, ఇంకోటి పెట్టాడు పక్కన ప్లే స్టోర్ అని, అందులోకి వెళ్తే అన్నీ ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతాయి. కానీ నీకు కావాల్సింది ఏంటి? ఫోన్ కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బులు ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, అది ఉంటే ఇవన్నీ వస్తాయి. ఆమేన్. కాబట్టి నిత్య జీవనం అనుగ్రహిస్తానని మనకు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా ఈరోజు అని అడగాలి మనం. నిత్య జీవాన్ని ఇస్తానన్నావు, ఈ వాగ్దానం నెరవేర్చు. బతికితే ఎన్ని రోజులు బతుకుతానో, ఎన్ని సంవత్సరాలు బతుకుతానో తెలియదు. ఇప్పుడున్నాడిని రేపు ఉన్నాం, రేపు ఉన్నాడు ఎల్లుండి ఉన్నాడు, ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు బతుకుంటామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మనకి. కాబట్టి మనం అందరం సమాధిలోకి వెళ్ళిపోవాల్సిందే. సమాధిలోకి వెళ్ళాము, సమాధిలో ఉండకూడదు. మనం అందరము పరలోకలు ఉండాలి. దేవుని గొర్రె పిల్లైన ఆయన పెండి వివాహ మహోత్సవం మనం అందరం కనబడాలి. అందుకొరకు మనము పరిగెత్తాలి ప్రభు వెనకాల. అందుకొరకు ప్రభువును మనం వెంబడించాలా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకని ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని వదిలిపెట్టేసి మనం చేసేది అది. ఏది నరకప్రాయమైనవో, ఏది దుఃఖభరితమైనవో, ఏవి వేదన భరితమైనవో వాటి వెనకాల పడుతూ ఉన్నాం. మనం మార్చుకుందాం. ఆయన రాకడలో ఉన్నాం, యుద్ధాలు జరిగిపోతున్నాయి, చచ్చిపోతున్నాడు మనుషుడు, దగ్గుతున్నాడు, చచ్చిపోతున్నాడు, వాంతి చేసుకుంటున్నాడు, చచ్చిపోతున్నాడు, బయటికి వెళ్ళి చింటూ కూర్చున్నాడు, చచ్చిపోతున్నాడు. ఎందుకు చచ్చిపోతున్నాడో తెలియదు. అలా ఉన్నాయి మరణాలు. ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి పోకముందు ఏ వాగ్దానం నెరవేర్చబడాలి నీ జీవితంలో? నిత్య జీవం అనుగ్రహిస్తానన్న వాగ్దానం, అది నీ జీవితంలో నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడడానికి అవసరమైన ప్రయాణం మనం చేయాల్సిన వాళ్ళమైనా. ఆమేన్. అంతేగాని వాళ్ళ వెనకాల పోవటానికి కాదు, దానికి దీనికి కాదు. ప్రభువుని వెంబడించాల్సింది నిత్య జీవం కొరకు, పరలోక ప్రవేశం కొరకు. అది ప్రాముఖ్యంగా, ప్రధానంగా. ఆమేన్. అందుకొరకు ఆయన వచ్చాడు. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారందరూ విశ్వసించారు. ఇదిగో ఆ వాక్యం పక్కన నా పేరు రాసేయండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 48వ వచనం. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఎస్, నా పేరు రాసేసుకున్నాను ఇక్కడ. మీరు రాయగలరా? విన్నారు కదా, రాయగలరా? పక్కన నా పేరు విశ్వసించిరి. ఎస్, అవును ప్రభువా, ఎస్ అని రాసి మీ పేరు రాయండి అక్కడ. డన్నా? రాద్దామా? చూసావా, వారు వింటు మట్టుకు విందురు కానీ అక్కడ ఉన్నాం మనం. దొరికిపోయింది చూసారా? అందుకని మెనీ టేకేల్ ఓ ఫార్సిన్ అక్కడ ఉన్నాం మనం. తాసులు పెడితే పోయావు. ఇప్పుడు మన విశ్వాసం ఎట్ట ఉంది? ఇందాక ఫస్ట్లో అన్నారు, నేను దావీదు తర్వాత నేనే, నెక్స్ట్ నా ప్లేసే అన్నావు. ఇప్పుడు చెప్పు, దావీదు తర్వాత ఉన్నావా? దావీదుకి నీకు కంటి చూపు మేర కనబడి స్థితిలో ఉన్నావా? ఇప్పుడు చెప్పండి. ఫస్ట్లో చెప్తే మీరు నమ్మలేదు కదా, ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు రాద్దామా? అది మనం ఎట్ట ఉన్నాం ఇప్పుడు? మన విశ్వాసం ఎలా ఉంది? అటు చల్లగా లేదు, ఇటు ఎచ్చగా లేదు. అది అంటే మనం ఎట్ట ఉన్నాం? వేసే స్థితిలో ఉంది మన విశ్వాసం. కాబట్టి మార్చుకుందాం. దేవుడు హత్తుకునే స్థితిలోనికి వెళ్దాం. ప్రభు కౌగలించుకునే స్థితిలోకి వెళ్దాం. నువ్వు గొప్ప భక్తురాలివి, గొప్ప భక్తుడు కానే కాదు. అయ్యుంటే కనుక రాసేసేవాడివి. నువ్వు అనుకున్నంత భక్తి నీలో లేదు. అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు అనుకున్నంత తీక్షణమైన భక్తి విధానం నీలో లేదు. అపవాది నిన్ను మోసగిస్తున్నాడు. నువ్వు చాలా గొప్ప భక్తుడివే అంటున్నాడు, నీకంత లేదు. నువ్వు చాలా భక్తుడు అంటున్నాడు, అబ్బా కుదరదు. మినే టెక్కేర్, జాగ్రత్త. దయచేసి చెప్తున్నాను, వాక్యాన్ని అనుసరించి మనం జీవిద్దాం, బ్రతుకుతాం. ప్రభువు కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. నిత్య జీవము కొరకు ఆశపడేవారిగా, పరలోక రాజ్య ప్రవేశము కొరకు ఆలోచన కలిగిన వారిగా, విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవం కొరకు విశ్వసించిన మాటలు విన్న మీరందరూ కూడా ఈ మాటలు అనుసరించి మీ విశ్వాసాన్ని కొనసాగించినట్లుగా ప్రభువు కృప మీకు కలుగును గాక. ఆమేన్.